Right. So we'll start today's session. Relax, close your eyes, sit straight, observe your breathing. Simply observe your breathing. Right. Observe your breathing for 3 rounds. 3 rounds of inhalation, 3 rounds of exhalation. Simply observe it. Right, relax. Rub your palms. Hari Om Tat Sat. So we'll start now with simple things. Stretch your legs, toe bending. One, two, three, four, five. Ankle rotation. One, two, three, four, five. Reverse. Five, four, three, two, one. Knee bending. One, two, three, four, five. Right. Ardha Titli Asana. One, two, three, four, five. Left leg up. One, two, three, four, five. Relax. Right. చేతులకి 1, 2, 3, 4, 5. Rotation 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Relax. Right. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Relax. Neck up and down. 1, 2, 3, 4, 5. Neck rotation. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Relax. Right. Get ready. ఇలా కూర్చొని stretch your legs, stretch your hands. 1. కింద తగలొద్దు భూమికి. మళ్ళీ కింద భూమికి తగిలించకండి. 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. Relax. ఇంకా వీలైతే కింది వరకు ఎంత వీలైతే అంత ఇలా ఇంతవరకే వస్తున్నాం మనం. ఇంతవరకు వచ్చినా పర్వాలేదు, ఇంతవరకు వచ్చినా పర్వాలేదు. మళ్ళీ ఇంత 1, 2, 3, 4, 5. Relax. Now roll on your back. కాలు ఇలా పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. Relax. Release, relax. Right. Stretch your hands. 1, 2, 3, 4, 5, 6. Relax. Now, 1, 2, 3, 4, 5, 6. Inhale. Stretch it. Stretch maximum. 1, 2, 3, 4, 5. Exhale, bend forward. Inhale up. Inhale. Exhale forward. 1, 2, 3, 4, 5. Inhale. Exhale, relax. Now, right side. Stretch your hands maximum. The right side. 1, 2, 3, 4, 5. Left. 1, 2, 3, 4, 5. Relax. ఇది కొద్దిగా వెనక్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. సో సింపుల్ గా నచ్చిన ఎక్సర్సైజ్. మన బాడీ ఎప్పుడు చెప్తుంటుంది ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ స్టిఫ్ గా ఉంది, ఎక్కడ చేయాలి. సో యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద బాడీ ఫాలో ఇట్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మొదలెడదాం కొన్ని. ప్రోన్ పొజిషన్ అంటాం. అంటే పొట్ట మీద పడుకొని ఇలా పొట్ట మీద పడుకొని కమ్ టు అర్ధవాసన్. 1 minute.
రైట్. పొట్ట మీద పడుకొని చేసేది. కమ్ టు అద్వాసన్. అద్వాసన్ అంటే ఇది. లై ఆన్ యువర్ స్టమక్. పొట్ట మీద పడుకుంటున్నాం. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. అద్వాసన్. రిలాక్స్. 1. సార్ కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? ఏం చేయాలో ఇది అడ్జస్ట్ చేస్తేనే. మొత్తం ఇలా పడుకోండి. ఇలా ఉన్నాం కదా, ఇలా పడుకోండి అంతే, కింద భూమి పైన ఇలా. ఓకేనా? పొట్ట మీద పడుకోవడం అమ్మా. ఇది కింద మీద చేసే ప్రయత్నం చేస్తాను. కనిపిస్తుంది సార్. ఓకే. రైట్, ఇలా. రైట్, దిస్ ఈజ్ అద్వాసన్. రిలాక్స్ ఇన్ అద్వాసన్. 1 minute. Relax in Advasan. 1, 2, 3, 4, 5. Relax. Now, come to Jayastikasana. Observe your body. ఎక్కడ నొప్పి, ఎక్కడ మూమెంట్ అవుతుందో తెలియాలి. 1, 2, 3, 4, 5. Now, relax. ఇలా మకరాసన్. రిలాక్స్. మకరాసన్. కాళ్ళు కొద్దిగా సెపరేట్ చేసి మకరాసన్. 1, 2, 3, 4, 5. Relax. Now, get ready. భుజంగాసన్. మొట్టమొదటి భుజంగాసన్కి స్టార్టింగ్ ఏంటంటే ఇది చేద్దాం. సరళ భుజంగాసనం అంటారు, అంటే ఈజీ భుజంగాసన్. మోచేతులు కూడా భూమి మీద ఉన్నాయి. మోచేతులు కూడా ఇంతవరకు, చేతులేమో భుజాలు ఇక్కడ, మోచేతుల వరకు పెట్టాం. నా ఇన్హేల్. మోచేతులు ఇక్కడే ఉన్నాయి, కిందనే ఉన్నాయి. ఇన్హేల్. ఎగ్జేల్. ఇన్హేల్. ఎగ్జేల్. ఇన్హేల్. కొద్దిసేపు అక్కడ. 1, 2, 3, 4, 5. రిలీజ్. రిలాక్స్. రిలాక్స్. నో, చేతులు రెండు షోల్డర్ దగ్గర, భుజాల పక్కన. అరచేతులు భుజాల పక్కన, మోచేతులేమో ఇలా శరీరానికి దగ్గరగా, ఇలా దూరం కాకుండా దగ్గర. నా ఇన్హేల్, కమ్ అప్. ఎగ్జేల్ డౌన్. భుజంగాసన్. ఇన్హేల్. ఎంత వీలైతే అంత వెనక్కి. ఎగ్జేల్. నా ఇన్హేల్. ఎగ్జేల్. తల మాక్సిమం వెనక్కి, యాజ్ పర్ యువర్ లిమిటేషన్స్, కెపాసిటీ. ఇన్హేల్. ఎగ్జేల్. ఏదో స్పీడ్ గా చేద్దాం ఏమా. ఎస్. నెక్స్ట్ ఇన్హేల్. ఏదో ఒబేసిటీ తగ్గాలి, బరువు తగ్గాలి, ఒళ్ళు తగ్గాలి అంటే కొద్ది స్పీడ్ గా చేస్తారు ఇలా. ఇది. సో దిస్ ఇస్ భుజంగాసన్. రిలాక్స్. Now,
చేతులు ఇలా పెట్టండి. ఇలా ఇలా చేతులు ఇలా పెడతాం. వెనక్కి నడుము పైన ఇలా చేతులు క్లాస్ప్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్. ఇలా వెనక్కి పెట్టాం. భుజంగాసనంలో చేసినట్టుగానే ఇన్హేల్, కమ్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down. So this is Sarpasana, Bhujangasana, Sarpasana. Right. We'll go for Shalabhasana. Next. అరచేతులు రెండు ఇలా థైస్ కింద. ఇది అరచేయి ఇక్కడ కనబడుతుందా? ఈ అరచేయి ఇలా ఇక్కడ కింద పెడుతున్నాం, థైస్ కింద పెడుతున్నాం. కొందరు ఇలా పెడతారు, ఇలా పెట్టాల్సింది ఇలా పెడతారు. అది వారి ఇష్టం. అంటే మనం కాదు, మన సిస్టమ్ కాదు, వేరే సిస్టంలో పెడతారు ఇలా. శలభాసన్. Now raise your right leg, only right leg. Inhale, exhale. Raise your right leg only. Inhale, exhale. Inhale, exhale. Only left. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. రిలాక్స్. ఒక్కొక్క కాలే లేపాము మనం. దట్ ఈస్ అర్ధ శలభాసనం. కాలు లేవడం కష్టంగా ఉంది అనుకుందాం. అప్పుడు కుడి లెఫ్ట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ ని ఇలా ఇలా పైన తెచ్చాం. లెఫ్ట్ లెగ్ ని రైట్ లెగ్ ఏం చేసాము? దీనిపైన పెడుతున్నాం. దీనిపైన రైట్ లెగ్ పెట్టే ప్రయత్నం. ఇలా లెఫ్ట్ లెగ్ తో ఈ కాలుని మనం లేపుతున్నాం. ఇలా లెఫ్ట్ లెగ్ తో ఈ కాలుని లేపుతున్నాం. రైట్. ఇక్కడి వరకు అయితే వంగింది, ఇక్కడ మోకాల దగ్గర వంగింది. వంగడం కాదు మనకు కావాలి, లేవాలి కదా. అందుకని మనం ఈ లెఫ్ట్ లెగ్ పైన తీసుకెళ్ళి ఇక్కడ ఇది అంటే ఇప్పుడు కొద్ది కాలు పైనకి లేచింది విత్ ద సపోర్ట్ ఆఫ్ ది లెఫ్ట్ లెగ్. ఇది చేసే ప్రయత్నం అంటే కాలు పైనకి లేవడం కోసం టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ ద లెఫ్ట్ లెగ్. అది చూద్దాం ఎలా చేస్తారో చూద్దాం. ఇది సో లెఫ్ట్ లెగ్ దగ్గరికి పెట్టేసి రైట్ లెగ్ ని ఇలా తీసుకొచ్చి పెడుతున్నాం. రైట్ లెగ్ ని ఇలా తెచ్చి పెడుతున్నాం. రైట్. సో రైట్ లెగ్ పైనకి లేస్తుంది కొద్దిగా విత్ ద సపోర్ట్ ఆఫ్ ద లెఫ్ట్ లెగ్. ఇది టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద లెఫ్ట్ లెగ్ టు రైజ్ ద రైట్. అలానే లెఫ్ట్ లేవాలంటే రైట్ సపోర్ట్ తీసుకుంటాం. ఇది సపోర్ట్ తీసుకుంటాం. ఇది ఇలా ఇది కొద్దిగా ఎక్కువ పైనకి లేవడానికి అవకాశం వస్తుంది. టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ దాట్. రైట్. ఇప్పుడు ఒక్కొక్క కాలు లేపాము, లేపడానికి సపోర్ట్ తీసుకొని కొద్ది పైనకి లేపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు శలభాసన అంటే రెండు కాళ్ళు లేపుతాం. శలభాసన. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax. So this is Shalabhasana. Relax. స్ట్రెయిన్ అవ్వద్దు, మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వాలి. ఆయాసం రాకూడదు. ఆయాసం వస్తే మళ్ళీ ఆగండి,
మధ్యలో ఆగండి. Now come to Urdhvasana. Urdhvasana straight, చేతులు straight గా. Now raise your right leg, right hand. Right leg, right hand. ఎంత వస్తే అంత. ఇలా పైన 1 2 3 4 5. Relax. Left leg, left hand. Inhale up. 1 2 3 4 5. Relax. Now, right leg, left hand. Raise your right leg, left hand. 1 2 3 4 5. Relax. Left leg, right hand. 1 2 3 4 5. Relax. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది మనకి. ఈ చిన్ ఇలా చేస్తున్నప్పుడు భూమి మీద ఉండాలా, పైనకి లేవాలా? ఒక్కసారి అలా, ఒక్కసారి ఇలా చేయండి. ఒకసారి ఇలా పెట్టి లేపండి, ఒకసారి దాంతో పాటు చేతితో పాటు లేపండి. సో రెండు చేసినట్టు ఉంటుంది. ఇక అనుమానం రాదు. ఏది రైట్ ఏది రాంగ్ కాదు మనకు కావాల్సింది. ఏదైనా ఓకే మనకి. రైట్. నా ఇప్పుడు రెండు కాళ్ళు రెండు చేతులు పైనకి ఇలా 1 2 3 4 5. రిలాక్స్. ఇంకా లావు తగ్గే బ్యాచ్ ఉంటుంది కదా, ఒళ్ళు లావెక్కి ఉంటారు, ఫ్యాట్ అంతా ఏదో అంటారుగా. ఏమంటారు ఫ్యాట్ అంటే? ఏమనాలి మనం? బాడీలో ఏం ఎక్కువైంది మీరే చెప్పండి. రైట్. నా వన్స్ అగైన్ నావాసన్. 1 2 3 4 5. రిలీజ్. రిలాక్స్. కాళ్ళు రెండు కొద్దిగా ఇలా ఇలా ఆడించండి. ఇలా ముందుకి వెనక్కి కాళ్ళని, సైడ్కి, తర్వాత కాళ్ళు ఇలా ఇటు ఇటు ఇటు. రిలాక్స్. నెక్స్ట్ ధనురాసన్. 1 2 3 4 5. రిలాక్స్. మళ్ళీ ఒక్కసారి ధనురాసన్. 1 2 3 4 5. సైడ్కి ఇలా చేయి. ఇది రిలాక్స్. రిలీజ్. రిలాక్స్. నెమ్మదిగా ఏదో ఒక పక్క తిరగండి, ఏదో రైట్ ఆర్ లెఫ్ట్ తిరిగి. Take the support of the hand. Relax.
నెమ్మదిగా లేచి కూర్చు. రైట్. Now, we'll get ready for the prayer. Sit straight. Relax your whole body. Observe your breathing. Observe your body. వచ్చి కూర్చున్నప్పుడు ఇవి చేయకముందు శరీరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, నొప్పులయ్యాయా, బాగుందా, ఫ్రీగా ఉందా, లైట్ అనిపిస్తుందా, ఏమనిపిస్తుందో తెలియాలి. అవర్ ఫీలింగ్స్ అబౌట్ ద బాడీ, అబౌట్ ద మైండ్, అవేర్, కాన్షియస్, అబ్జర్వ్ our body, our mind, and feelings. It is not feeling. You observe the feeling. Observe the feeling. Observe the body. Observe the mind. Feelings ఏంటి అని అడగట్లేదు నేను. I am not talking about your feelings. Observe your feelings. Right. Get ready for the prayer. Sit straight. Any meditative posture. So Ardha Padmasana. ఎంత వస్తే అంత చేసి తర్వాత తీసి పెట్టండి, ఏం పర్వాలేదు. రిలాక్స్. Head, neck, back in a straight line. Keep your head, neck, back in a straight line. Close your eyes. Hands in Chin Mudra. Relax. Om Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. Om Sahana Vavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Hari Om Tat Sat. Yoga Mudra. Release, relax. Right. ఇది చేసేంతలోగా ఎవరికి వారు ఏ స్మాల్ క్వశ్చన్ అనండి, లేకపోతే దాని పేరు ఏదైనా పెట్టండి. వాట్ ఈస్ ద పర్పస్
ఆఫ్ డూయింగ్ దిస్ యోగా? దీనికి ఆన్సర్ చెప్పాలి. తర్వాత మీకు నచ్చింది చెప్పొచ్చు. Stretching. నో రైట్, నో రాంగ్, ఎనీ ఆన్సర్ ఓకే. What is the purpose? Increase the concentration. Okay, okay. Increase concentration. Yeah. So, what is the purpose of your okati? Right, very good. Nicely explained, told that. What is the purpose of our life? ఈ రెండు ఆన్సర్ చేయాలి. నచ్చింది చేయండి, మీ ఇష్టం. To live happily. ఏదైతే అది. To live happily. Right. Okay. Are you living happily then? Yes. Are we living happily according to our purpose? Check it. మరి ఎందుకు లేదు? ఆ టాపిక్ తర్వాత వెళ్దాం. మళ్ళీ డిస్కషన్ అయితే చాలాసేపు అయిపోతుంది. అందుకే ఇలాంటి వాటిని డిస్కస్ చేయడానికే సాయంత్రం పూట పెట్టుకుందాం అన్నాము. I repeatedly tell you, those who are really interested and really committed, really want to know these things, where we are going wrong, what to do, where correction is needed. ఇగో ఇలాంటివి మాట్లాడుకోవడం కోసమే ఈవినింగ్ కూడా. తర్వాత ఇంకొకటి మీకు ఇది చూపిస్తాను, లేకపోతే నమ్మమ్మ. సో కెన్ యూ రీడ్ దిస్? ఏంటిది? తెలుస్తుందా? చదువు వస్తుందా? మీరు కనబడుతుందా లేదా చెప్పండి. ఎవరు మాట్లాడట్లేదు అసలు, ఆగిపోయింది మొత్తం. ప్రాణాయామ. సో ప్రాణాయామ part is almost 90% completed from this. And the next one is Prana Vidya. We have to start that one. And this is elantidanటే ఇది, these are very subtle exercises, subtle practices. దానికి ఇట్లా మనం ఈ ఉదయం కూడా చెప్పినట్టుగా చెప్తే కుదరదు. ఎందుకంటే ఒకరేమో నాకు కాలు నొప్పి అంటారు, కడుపు నొప్పి అంటారు, ఒళ్ళు తగ్గాలంటారు. సో దానికి దీనికి లింక్ కుదరదు. అందుకు తర్వాత ఇంకొకటి, ఈ పుస్తకం పేరు చదవండి. పేరు కనబడుతుందా? Meditations from the Tantras. The total book is on that meditation. టోటల్ బుక్ ఏమో ప్రాణాయామ, ఈ టోటల్ బుక్ ఆఫ్ మెడిటేషన్. ఇవన్నీ మనం ఈ పూట ఇవన్నీ చేసుకుంటూ ఇది చేయడం అంటే కొద్దిగా ఏంటంటారు, మన పర్పస్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ మనం వచ్చింది స్ట్రెచింగ్, బాడీకి కావాల్సినవన్నీ కూడా. సో దిస్ ఇస్ టోటల్లీ కనెక్టెడ్ విత్ మోస్ట్ ఆఫ్ ద పార్టీస్ విత్ మైండ్. మనం వచ్చింది బాడీ కోసం అయితే మైండ్ గురించి చెప్పారంటే టోటలీ ద ప్రాసెస్ విల్ బి డీవియేటెడ్. సగం మందికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే సో యాజ్ ఐ షోడ్ యూ ద బుక్స్, అలాంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి నేర్చుకున్నామంటే అప్పుడు మనం ఈవినింగ్ పూట వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ యాజ్ పర్ యువర్ చాయిస్ విల్ గోయింగ్ టు దాట్. మరి ఉదయం పూట ఎందుకు దాంట్లో చెప్పొచ్చు కదా అంటే, ఓన్లీ ఏ బిట్స్ ఆర్ ఇంపార్టెంట్ దాంట్లో ఉన్నవే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. మనం చెప్పేది కూడా దాంట్లో వాడుతున్నాం, వాడట్లేదని కాదు, కానీ ఓన్లీ లిటిల్ పోర్షన్ విచ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ రిక్వైర్డ్, అది మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా చదవట్లేదు. మరి ఏం చదువుతున్నాం మనము అంటే, ఇగో ఇది మనం చదువుతున్న పుస్తకం. ఏంటది? పేరు కనబడుతుందా? ఇది పెడుతుందా? పేరు చెప్పండి. ఆసన ప్రాణాయామ ముద్ర. అది వీఆర్ ఫాలోయింగ్ దిస్. సో వీఆర్ డూయింగ్ ఆసనాస్, ప్రాణాయామ, ముద్రాస్ కొన్ని నేర్చుకున్నాం మనము. అవి ఇంకా డీటెయిల్ గా నేర్చుకున్నాం. ముద్ర, బంధాలు అయిపోయాయి మనకి. ఆసనాలు, ప్రాణాయాలు, బంధాలు అయిపోయాయి మనకి. బంధాలు ఏమొచ్చాయి మనకి? త్రిబంధాలు వచ్చాయి. ఏంటా త్రిబంధాలు? జలంధర్ ఉద్యాన బంధ్, బంధాస్. ఓకే. సో ఇక మిగిలిన ఏంటి? ముద్రాస్ అంటే మనం ఇలా పెట్టుకోవాలన్నాం. కానీ ఇంకా మనం డీటెయిల్స్ వెళ్ళలేదు మనం, అది వెళ్దాం. కానీ మనకు తెలిసినవి ఏంటి? నాసాగ్ర ముద్ర అన్నాం, తర్వాత నో స్టిప్ గేజింగ్ అన్నాం, శాంభవి ముద్ర అన్నాం. కొంత టచ్ చేసాం కానీ డీటెయిల్ గా వెళ్ళలేదు. సో దట్స్ వాట్ వీఆర్ ప్రాక్టీస్. బట్ we need only a few. Those are really
100% genuine and interest for that purpose. అంటే they are very subtle exercises. Very subtle exercise. దీనిలాగా చేయగానే మనకి తేడాలు తెలియదు. తేడా అసలు తెలియదు. It takes a long time, long duration. మనం మధ్యలో మానేస్తాం. అందుకని we need only a few people, those are really committed to that. అది దాని యొక్క ఉద్దేశం. Right. So we'll go for the next practices. What is the life purpose అనేది మనం తర్వాత చెప్పాలి లాస్ట్ లో ఈరోజు. What is the purpose of our life? Why we are living? From where we have come? Where we are going? Where we want to go at least. Right. So ఇప్పుడు కూర్చున్న దగ్గర మనం చేసేవి stretch your legs. Hold the right leg. Right hand over the knee. Over the knee, turn it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right. Left. Over the knee again. 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. ఇంతసేపు మనం చేసినవన్నీ కూడా వెనక్కి వంగాం. దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ పోస్చర్స్ కదా, కొద్దిగా ముందు కొంగి కూడా కొన్ని చేసే ప్రయత్నం చేద్దాం. ముందు కొంగి. రైట్. Inhale, stretch your hands. Inhale, exhale, bend forward. Exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. అలా పశ్చిమోత్తానాసనం. పశ్చిమోత్తానాసనం. ముందు ఇలా పెట్టండి చేతులు. తర్వాత ఇలా కిందికి తెచ్చే ప్రయత్నం చేయండి. కిందికి. 1, 2, 3, 4, 5. రిలీజ్. రిలాక్స్. పశ్చిమోత్తానాసనం. దీంట్లో వేరియేషన్స్ నమో నమోనలు ఎలా చేస్తారు? పశ్చిమోత్తాసనం అంటే ఈ ముందు కొంగేది. ఆ ముందు కొంగే దాంట్లోనే ఇవన్నీ కూడా ఇవి. రైట్ లెగ్ ఫోల్డ్. ఇది. Inhale, exhale. As I told you, always close your eyes. Always close your eyes. Observe your body. What is happening? Inhale అన్నాం, ఏమవుతుంది శరీరంలో? ఎగ్జేల్ అంటున్నాం, ఏమవుతుంది? ఎక్కడెక్కడ ఏమవుతుంది? బ్యాక్ ఏమవుతుంది? ఫ్రంట్ ఏమవుతుంది? కాళ్ళు ఏమవుతున్నాయి? చేతులు ఏమవుతున్నాయి? అబ్జర్వ్ ఇట్. 1, 2, 3, 4, 5. Inhale. ఇంకా ఒళ్ళు తగ్గాలి. ఓ పెద్ద ఈ అంటే కొవ్వు అంటే బాధపడతాం కానీ కొవ్వు అన్నా కొలెస్ట్రాల్ అన్నా ఫ్యాట్ అన్నా ఒకటే, ఒళ్ళు తగ్గాలన్నా ఏదన్నా ఒకటే. రైట్. 1, 2, 3, 4, 5. Relax. Now left. Inhale. 1, 2, 3, 4, 5. అలా ఉంచండి కొద్దిసేపు. 1, 2, 3, 4, 5. రిలీజ్. రిలాక్స్. ఈ రెండు చాలు. ఇది ఒక్కటి చేసి ఆపుదాం. రైట్. Now inhale, raise your hands. Exhale, right side. Bhunamasana. 1,
Again, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Right. We'll start pranayama. So we will start with Murcha Pranayama. మూర్ఛ ప్రాణాయామం చదివాము 2 days బ్యాక్, మళ్ళీ మర్చిపోయాం. అది ఏమైందో కూడా తెలియదు. రైట్, ఒక్క నిమిషం. ఓకే, రైట్. సిట్ స్ట్రైట్. మూర్ఛ ప్రాణాయామ. సిట్ ఇన్ వాట్ ఎనీ మెడిటేటివ్ పోస్చర్. ఇది చదివే ముందు ఇంకోటి నేర్చుకున్నాం మనం, కేచరి ముద్ర. కేచరి ముద్ర, ఎస్, ముద్రలో మనం ఇది కూడా చదివాం. ఒకటి నాసాగ్ర దృష్టి, ఒకటి ఐబ్రో సెంటర్ శాంభవి, తర్వాత ఇంకోటి కేచరి. కేచరి అంటే టంగ్, ఫోల్డ్ ద టంగ్, తర్వాత అప్పర్ ప్యాలెట్ కి తగిలిస్తాం టిప్ ని. అందరికి రాదు, అది వచ్చే ప్రయత్నం వస్తే సంతోషం, రాకపోతే వదిలేదు, కాకపోతే మామూలుగా చేద్దాం. రైట్, సిట్ ఇన్ ఎనీ మెడిటేటివ్ పోస్చర్స్. అప్లై కేచరి ముద్ర. అప్లై కేచరి. నార్మల్ బ్రీతింగ్. Now, apply Kechari. Inhale through the nostrils. Inhale through the nostrils. Slightly, very slightly, a little bit. Tilt the head. Bend kaadu. Tilt. Backward. Koddiga. Backward. Ila koddiga backward. Head backward chest. ఊపిరి తీసుకుంటూ హెడ్ ని బ్యాక్వర్డ్ ఇలా. అప్లై శాంభవి ముద్ర. శాంభవి ముద్ర. అప్లై శాంభవి ముద్ర. స్టాప్ బ్రీతింగ్. ఎంతవరకు ఊపిరి బిగబట్టగలరో అంతవరకు ఆపండి. దెన్ రిలీజ్ శాంభవి. ఎక్సేల్ స్లోలీ. ఎక్సేల్ చేస్తున్నాం, మళ్ళీ నార్మల్కి వస్తున్నాం. రైట్, వన్స్ అగైన్ మూర్ఛ ప్రాణాయామ. అప్లై కేచరి. ఇన్హేల్ అండ్ టిల్ట్ యువర్ హెడ్ బ్యాక్వర్డ్. ఇలా నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ. అప్లై శాంభవి ముద్ర. ఐబ్రో సెంటర్ గేజింగ్. స్టాప్ బ్రీతింగ్. డోంట్ వెయిట్ ఫర్ మై కాషన్. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. నెక్స్ట్, రిలీజ్ శాంభవి. ఎక్సేల్ స్లోలీ. రిలీజ్ కేచరి ముద్ర. దిస్ ఈస్ 1 round. అంటే ఫస్ట్ వీఆర్ సిట్టింగ్ ఇన్ పద్మాసన్. మనకు రాని వాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం, దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సిట్ ఇన్ పద్మాసన్. అప్లై కేచరి. దెన్ ఇన్హేల్ చేస్తూ తలను కొద్దిగా పైనకి. అప్లై శాంభవి ముద్ర. ఐబ్రో సెంటర్ గేజింగ్. స్టాప్ బ్రీతింగ్ as long as you can. Now release. Exhale. This is 1 round of
మోర్చా ప్రాణాయామ. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ మోర్చా ప్రాణాయామ. ఫెయింటింగ్ అంటే ఈ మనం ఏమంటాం, అన్కాన్షియస్ అంటే దీంట్లో ఉన్న యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ అన్ని పోయి ప్రశాంతంగా ఉంటుంది బ్రెయిన్. రైట్? దోస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్, డోంట్ గో ఫర్ దిస్. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు చేయకండి, మిగతా వాళ్ళందరూ చేస్తాం. రైట్? వన్స్ అగైన్ ప్రాక్టీస్ 3 rounds of మూర్ఛా ప్రాణాయామ. అప్లై కేచరి, ఇన్హేల్, శాంభవి ముద్ర, స్టాప్ బ్రీతింగ్, release, exhale slowly. 1 round. Second round. Release. Last round. Inhale. Apply Shambhavi. Stop breathing. Release. Relax. That is Murcha Pranayama. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. Don't do anything wrong. Any problem, any difficulty, ఇది అర్థం కాకపోయినా ఇప్పుడు అడగండి. మూర్ఛ ప్రాణాయామం అంటే ఏంటి రేపటి నుంచి మీరే చెప్పాలి. విల్ సపరేట్ ద రూమ్స్. ఎవరికైనా రాలేదంటే వాళ్ళని బ్రేకప్ రూమ్ లకు పంపించి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి చెప్పేస్తారు. సార్ శిరీష ఎవరమ్మా? శిరీష సార్ శిరీష. చెప్పమ్మా. సార్ కేసరి ముద్రలో టంగ్ టిప్, పెళ్ళికి టిప్ మాత్రమే తగలాలా, టంగ్ మాత్రం తగలాలా సార్? దాంట్లో ఖచ్చితంగా ఏంటి అంటే ముందు మన టంగ్ టిప్ ఉంటుంది కదా, బయట ఉంటుంది కదా, ఇది పైన భాగానికి తగిలిస్తారు. తగిలించి ఆ టిప్ ని ఏం చేయాలంటే లోపల వైపు తీసుకెళ్ళాలి. ఆ టిప్ ని లోపల వైపు తీసుకెళ్తే టంగ్ యొక్క బ్యాక్ సైడ్ ఈస్ టచింగ్ ఆన్ ద ప్యాలెట్. రైట్? అంటే టంగ్ ని బయటకు తీస్తున్నాము, బయటకు తీయగానే వెనకది మనకు అందదు, అందరికి రాదు, అది టిప్ అందడమే కష్టం. సో అందుకని ఆ టిప్ ని మొదట పైన పెట్టి పైన కానించి అంతవరకు వచ్చిన వాళ్ళు అంతవరకు ఆపేస్తారు, అది రాని వాళ్ళు వదిలేస్తారు. అది వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఆ టిప్ ని ఏం చేయాలంటే వెనక వైపు గొంతు వరకు తీసుకునే ప్రయత్నం చేయాలి. వస్తుందా, అది రాదా పక్కన పెట్టండి. దట్ ఈస్ ప్రొసీజర్. అయితే కింద టంగ్ కింద ఏముంటుందంటే టంగ్ కి కిందకి చిన్న ఇలా ఏమంటాం దాన్ని, అటాచ్మెంట్ ఉంటుంది, ఒక తీగలాగా అనుకుందాం. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే సాధకులు ఆ తీగను ఇలా కట్ చేస్తారు నెమ్మదిగా. అంటే అది టంగ్ అనేది లోపలికి పోవాలి, ఎంతవరకు పోవాలి, ఇక్కడికి పోవాలంటారు. అవన్నీ మనకు అక్కర్లేదు కాబట్టి మనం ఓన్లీ టిప్ ఆఫ్ ద టంగ్ ఆర్ బ్యాక్ ఆఫ్ ద టంగ్. బ్యాక్ ఆఫ్ ద టంగ్ షుడ్ టచ్ టు దట్. రైట్ శిరీష? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Have I answered your question or not? Yes sir, thank you sir. Right. ఇంకా anybody? Murcha pranayama. First step is what? First step with Murcha pranayama is ఏంటది? Sit in meditative posture. First step, sit in meditative posture. Second one, apply Kechari mudra. Third step, inhale and tilt your head backwards. Then fourth step, apply Shambhavi, stop breathing. Now release, exhale slowly. These are the 3 or 4 steps. మళ్ళీ శాంభవి రిలీజ్ చేసాం, ఎగ్జైల్ చేసాం, టంగ్ మామూలుగా తీసుకొస్తాం. రిలీజ్ అన్నప్పుడు అన్ని రిలీజ్ చేస్తాం 1 by 1. రైట్? సో వన్స్ అగైన్ యూ ప్రాక్టీస్ దిస్ step by step. First step, sit in meditative posture, any meditative posture or sukhasana. Second step is Kechari, apply Kechari, Kechari mudra.
ఇన్ దిస్ యు ఆర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. ఊపిరి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. కేచరి ముద్ర. Now, after exhalation, inhale, tala painaki. కొద్దిగా వెనక్కి. Inhale, apply Shambhavi, stop breathing. Release Shambhavi, exhale slowly, release Kechari as well. Relax. This is one round. What's the Emma? difference between this Nasikagra Mudra you told and Shambhavi? I mean, Shambhavi, sorry. I tell. Shambhavi is eyebrow center gazing. Nasikagra is nose tip gazing. Nose tip. Okay, no stick. Yeah. Nose tip is Nasikagra, and eyebrow center gazing is Shambhavi. Shambhavi antaru, eyebrow center gazing antaru. Rendu antaru. Is it clear? This is first one is nose tip gazing. Nose tip gazing. Eyebrow center gazing. So we are looking at nose tip or eyebrow center. ఈ ఐబ్రో సెంటర్ కే శాంభవి అని పేరు పెట్టారు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. శాంభవి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆ డీటెయిల్స్ అదంతా ఏంటో తెలియదు, మనకు గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఐబ్రో సెంటర్ అంటే ఈజీగా ఉంటుంది. ఆమె క్లియర్ శైలజ? యా. ఓకే. ఎనీ క్వశ్చన్స్ ఇంకా? ఎందుకంటే దీస్ ఆర్ ద వెరీ సటిల్ ప్రాక్టీసెస్. ఐ టెల్ యూ, నీడ్ టు బి ప్రాక్టీస్డ్ వెరీ మచ్. సో అందుకని తప్పు చెయ్యొద్దు. ఈ ఐబ్రో సెంటర్ లో when you're gazing, don't you look at your nose then? అంటే వి సంథింగ్ లైక్ ఏ వి షేప్ వస్తుంది అని చెప్తారు వాళ్ళు. మీరు అన్నారు యాక్చువల్గా, didn't you say that when you're gazing you will be looking at the tip of your nose అని? అది ఇప్పుడు అదేంటంటే మనం ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా తీసుకొచ్చి టిప్ ఆఫ్ ద గేజ్ చూస్తాం మనం. టిప్ ఆఫ్ ద గేజ్ చూసేది వన్, దట్ ఈస్ నో స్ట్రిప్ గేజింగ్. ఫస్ట్ లెట్ ఇట్ బి క్లియర్. నో స్ట్రిప్ గేజింగ్ ఓకేనా? ఓకే. దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఐబ్రో సెంటర్ గేజింగ్. ఇప్పుడు మనం డాన్స్ చేసే పిల్లలు రెండు నల్లటి కలుబొమ్మలు రెండు దగ్గర తీసుకొస్తారు చూడండి. అప్పుడు వాళ్ళు చూసేది ఇది, అది చూసేది ఇది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ థింక్ యు ఆర్ నాట్ టోటలీ సాటిస్ఫైడ్. No, I'm okay, because I remember the last time you told something. Same thing. Same thing, Kani, but you told, like, you know, when you move your eyelids into the center, I mean to the side, inside, and you gaze, you will be looking at your tip of your nose and anedi gurtundi. లేదు నల్ల కనుబొమ్మలు ఇలా పిల్లలు రెండు దగ్గర తీసుకొస్తారు. అది అందరికి రాదు కూడా. అప్పుడు ఈ ఐబ్రో సెంటర్ కనబడుతుంది అనమాట. అది దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దట్. Okay. Hope I am clear now. Yeah. Thank you. Yeah, okay. So that is eyebrow center gazing and nose tip gazing. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇది ఏంటంటే ఇది అందరికి రాదు. దట్ డాన్స్ పిల్లలు చక్కగా చేస్తారు. దట్ ఈస్ దే డూ వెరీ వెల్. అది మన అందరికి రాదు. ఈ కళ్ళు తిప్పడం కూడా రాదు మనకి. సరే, ఇప్పుడు మనం కళ్ళ ఎక్సర్సైజ్ చేద్దామా కొద్దిసేపోతే? రైట్, విల్ గో మూర్ఛ ప్రాణాయామ. హోప్ దేర్ ఆర్ నో డౌట్స్ ఇన్ దిస్. మనం ముందుకెళ్దామంటే చెప్పండి, లేదైతే ఇక్కడికి ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. దీంతో తప్పు చేయొద్దు. దట్ ఈస్ మై ఇంటెన్షన్. Am I clear in this? Say yes or no, then we'll go forward. Yes, sir. Right? Yes, sir. Yes, sir. Okay. Right. Now, ఇంకొకటి చేద్దాం. ఇప్పుడు ఇలా పద్మాసనంలో కూర్చున్నాం. రైట్, ఇలా పద్మాసనంలో కూర్చున్నాం. ఇక్కడ డిఫరెన్స్ తెలియాలి. మనం కూర్చున్నప్పుడు ఇలా హిప్స్ ఉంటాయి కదా, ఇవంటాం హిప్స్. అండ్ ఈ థైబోన్ ఉంటుంది. థైబోన్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో ఇక్కడికి, అక్కడి వరకు అక్కడ కూర్చున్నాం మనం. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ కూర్చున్నాం, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చేతులు ఇలా సైడ్కి పెట్టి, ఇలా కూర్చోవడం రాకపోతే మామూలుగా కూర్చోండి.
మామూలుగా కూర్చో, చేతులు సైడ్కి పెట్టి ఇలా లేస్తున్నాం, ఇది ఇలా పైనకి లేస్తున్నాం, ఇది. ఇప్పుడు దీన్ని ఇలా కిందికి ఇలా 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 అంటున్నాం. See, I tell you, it is not tip of the, tailbone. It is not the tailbone, not the end of the spinal cord, not the end of the spinal cord, not the tailbone. మరి ఏది తగులుతుంది ఇక్కడ కింద? హిప్స్ తగలాలి నెమ్మదిగా. అందుకే కింద కుషన్ వేసుకోవాలి. కింద కుషన్ వేసుకొని అప్పుడు నెమ్మదిగా ఇలా 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 అంటారు. సో ఇలా నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా. So this is called Mahaveda Mudra. Mahaveda Mudra. Mahaveda Mudra అంటే ఏం చేయాలి? Padmasan first step. Second one, చేతులు ఇలా పెట్టేసి స్టాండ్ ఆన్ యువర్ హ్యాండ్స్. తర్వాత దీన్ని బ్యాక్ ని నెమ్మదిగా కింద ఇలా. It is not tip of the not the tailbone. It is not the end of the spinal cord. Tailbone కాదు. మరి ఏది తగలాలి? హిప్స్ తగలాలి. హిప్స్ కింద స్మూత్ టచ్. So that is called Mahaveda Mudra. Okay? తెలిసిందా లేదా చెప్పండి. ఎప్పుడు చేయాలి ఇది? ఊపిరి తీసుకొని అంటే ఇలా చేసి ఇన్హేల్, దెన్ ఇన్హేల్ చేసిన తర్వాత అప్పుడు ఇలా. Then exhale, relax. Mahaveda Mudra. So ఇప్పుడు ఇలా రాలేదు కాలు పెట్టడం, నో ప్రాబ్లం. కాలు పెట్టడం రాలేదు, మా అమ్మ ఇలానే కూర్చున్నాం. ఓకే, ఇలానే కూర్చోండి. అప్పుడు ఇలా ఇలా కూర్చొని ఇలా అంటున్నాం. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. మహావేద ముద్ర. సో ఆ విధంగా మనం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాము. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టువర్డ్స్ మెడిటేషన్. అది గుర్తుపెట్టుకోవాలి. As I told you, the purpose of yoga is. So Sandhya, please mute all the mics now. Right. The purpose of, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగే ముందు unmute yourself and ask the questions. The purpose of yoga is, చిన్నగా ఒక దాని గురించి డీటెయిల్ గా చెప్పుకుందాం, ఎందుకంటే దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Purpose of yoga is we are practicing Raja Yoga. We are doing Raja Yoga. Without knowing the name itself, we entered into this, the process of Raja Yoga, otherwise called as Patanjali Yoga. Andaru adugutar, meer em yoga chestunnaru ani. Yoga doesn't have so many differences. We differentiate the things. Yoga is the same, but for our understanding, we are just dividing them into different parts. Right? Okay. So what we are doing is Patanjali Yoga or Raja Yoga or Ashtanga Yoga. ఈ మూడింట్లో ఏదన్నా ఒకటే. పతంజలి యోగ, రాజయోగ, అష్టాంగ యోగ, ఏదన్నా ఒకటే. అష్ట means 8 parts. 8 parts and 8 limbs of yoga. 8 limbs of yoga are there. So that's why it is called as Ashtanga Yoga. చెప్పినోడు ఎవరు? పతంజలి మహర్షి. కాబట్టి it is called as Patanjali Yoga. Then why it is called as Raja Yoga? Raja Yoga is, it is because it is the king of the yogas, the best one. అందుకే Raja Yoga అని పేరు పెట్టేశారు. Forget about the names. Remember only Patanjali Yoga and Ashtanga Yoga. Right. What is the last one in this 8 steps? Yama,
niyama, asana, pranayama, pratyahara, dharana, dhyana, samadhi. So as per that sage Patanjali, he mentioned 8 stages for this. And we are supposed to cross each step. అంటే 8 క్లాసులు ఉంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 8 వరకు దట్ ఇస్ అల్టిమేట్ అనుకుంటే అక్కడికి వరకు వెళ్ళడం మన ప్రాసెస్, మన పద్ధతి, వాడు చెప్పిన విధానం. ఎవరు ఎంతవరకు వెళ్తారో పక్కన పెట్టాలి. సో లాస్ట్ వన్ ఈజ్ సమాధి స్థితి. Samadhi sthiti is the ultimate goal of this Ashtanga Yoga or Patanjali Yoga. So we do not know what this Samadhi state is. But last but one, before the Samadhi, meditation is there. So we want the meditation. And we do not know all the remaining 7 parts, 5 parts or 6 parts. We want meditation. We want stress release. We don't want any anxiety. We want to be happy in our life. We want everything, but we don't know that we have these many steps. Even if we know we have these many steps, we don't want to keep them into practice. So 10th వరకు మనం వెళ్ళాలనుకుంటే 10th లో ఉన్న సిలబస్ ఏంటో తెలుసు, టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, సిలబస్లు ఉన్నాయి, కానీ నేను చదవను, నేను పరీక్ష రాయను. Then what happens is left to you. Like that, our purpose is, ultimate purpose is Samadhi Sthiti, not meditation. All the remaining things comes in between. We have to cross these steps and to reach this goal. This is the ultimate goal of Patanjali Yoga or Raja Yoga or Ashtanga Yoga. So what happens if you go there? Ante, what happens if you go to Samadhi stage? ఒకటే గుర్తుపెట్టుకోవాలి. Each one is 10 rupees, 10 rupees, 10 rupees, 20, all 4 10 rupees. This is 80 rupees, 80 rupees. If we have this 80 rupees with you, 80 rupees with you, don't have this 10, 20, 30, 40, 50, 60, 70 and 80. అంటే 100 రూపాయలు నీ చేతిలో ఉంటే 10 రూపాయలే 10 ఉన్నట్టే. నాకు ఈ ఒక 10 రూపాయలే చాలని పిల్లాడు ఐస్ క్రీమ్ కోసం అడుగుతాడే, మీరు 100 ఇచ్చిన వాడు ఈ కాంట్ రికగ్నైజ్ ఇట్, ఈ కాంట్ రీడ్ దట్ 100 rupees. He finds only 10 rupees for his ice cream. మీరు 100 ఇచ్చిన వాడు తీసుకోడు, వాడికి తెలియదు 100 అంటే దానికి 10 వస్తాయి. అలా మనం ఏం చేస్తున్నాము? ఇఫ్ యూ గో ఫర్ మెడిటేషన్ ఆర్ సమాధి స్థితి, యూ అచీవ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మనం ఏమంటున్నాము? నాకు ఇచ్చే 10 రూపాయల ఐస్ క్రీమ్కే 10 రూపాయలే ఇవ్వండి. అంటే నాకు కాళ్ళ నొప్పులు, నొప్పులే తగ్గితే చాలు, లేకపోతే నాకు మెంటల్ టెన్షన్ అది తగ్గితే చాలు అంటున్నాం. ఒరే, యూ హ్యావ్ మచ్ మోర్ దాన్, మచ్ గ్రేటర్ దాన్, మచ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ అంటే నాకు ఈ మాత్రమే చాలు అంటున్నాం. వాళ్ళని ఏమనాలో నేను చెప్తే బాగుండదు. all this educated, treating themselves are very much intelligent. What to call it, we decide it. So this is the ultimate goal, is going for Samadhi Sthiti. What happens there, how to reach అనేది, that's a different issue. So before the Samadhi Sthiti, there's a meditation. That we'll see meditation now itself. What is this meditation? Why we are bothered over this so much? What happens? What don't happen if you see the meditation? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, simple thing. Without knowing all these things, we entered into this. And that what we are doing is, as I told you, this is Ashtanga Yoga. Meditation is what? That we'll see. It was clear అయిపోతే ఈజీగా ఉంటుంది మెడిటేషన్ అంటే ఏంటో. I want all of you should remember 1, 2, 3. Simple way, simple thing. 1, 2, 3. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడవచ్చు. Anything wherever I said, if you say yes, we'll go to the next step. Or if there are any doubts, you can ask the doubts in the meantime, in the beginning itself. Yes, all of us know 1, 2, 3.
Yes or no? Japan, yes or no? Yes, sir. Yes, 1, 2, 3. Right. Yes. Yes. Now, simple definition or simple understanding of meditation is, I am the one person here sitting here, and you are the person sitting there. మీకోసం మీరు నంబర్ 1 అయితే నా కోసం నేను నంబర్ 1. I am the number 1. Right? What is the number 2 then? Anything other than me is second one. Anything other than me is second object or second thing or second anything, whatever it is. Right? Am I clear in this? Yes. ఫస్ట్ అంటే ఎవరు? I am the one. రిమైనింగ్ ఏదైనా సరే నాకేమవుతాయి, రిమైనింగ్ ఏదైనా సరే ఏమవుతాయి, అవన్నీ కూడా సెకండరీ ఆర్ సెకండ్. ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్ ఓకే? Yes. చెప్పాలి. yes, no? Yes, sir. Yes, sir. Yes, sir. Right. Yes, sir. స్టాప్ ఇట్. మళ్ళీ మ్యూట్ పెట్టండి మళ్ళీ చెప్పినప్పుడు అన్మ్యూట్ చేయండి. సో I am sitting here. Anything coming to my mind, anything other than me is a second one, second category. Right? I am sitting here. One. So I am sitting here. I am holding this glass. This is secondary. I am the primary one. This is the one. This is second. Now, I am sitting here, moving this. So I am looking at this movement part. I am looking at this. Kallu moosukuna paralledu kanabadutundi. I am looking at that. Now I want to see, I want to observe X, Y, Z, which is different from me, which is totally different from me. I want to observe it. I want to see that. So that is called concentration. ఏమున్నాయి దీంట్లో? నేనున్నాను, that object which I am referring to, maybe a person, maybe a place or a thing or a landscape or a picture or a statue or anything, whatever it may be. Myself with the statue, with the landscape, with the book, paper, pen, person, activity, incident, situation, environment, whatever it may be. So I am in that. I know that. I am with that. But while doing this, I am getting disturbed. As I told you, we are getting 35 to 70 thoughts per day. I repeat it, you get almost 70,000 thoughts per day. You calculate it per second, how many you are getting it. Most of them are repeated, which are useless for us, which are totally useless for us. Right? Now, in that case, how to overcome this number of thoughts? Do we really need them? Check that one. If you don't need them, why you are getting it? Who is creating all this nonsense in your brain? Andukani, manam, I want to read a book. Myself, the book is there, the page on which I am reading, I am looking at it. But there are number of different thoughts, different incidents, different people, different locations are coming in between my work of reading the book. Do you accept or don't accept? Chappan. Ila jarugutundi. నేను ఒక పని చేద్దాం అనుకున్నాను, పూజకు కూర్చున్నా, కానీ ఏదో డిస్టర్బెన్స్, లేకపోతే ఇంకేదో అవుతుంది, ఏదో పని చేద్దాం అనుకున్నాం, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఏ డిస్టర్బెన్స్ లేదనుకోండి, మన ఆలోచనలు డైవర్ట్ అయ్యాయి, ఇంకో కొత్త ఆలోచన వస్తున్నాయా, రావట్లేదా, అవుతుందా కాదా చెప్పండి. అవుతుందా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? నేనున్నాను, నేను చదవాలనే పుస్తకం ఉంది, అవునా? కానీ నేను పుస్తకంలో కొంతవరకు ఉంటున్నాను, మళ్ళీ వేరే ఆలోచనలు వస్తున్నాయి, బయట వెళ్తుంది, మనసు ఇక్కడే ఉన్నాం, గోయింగ్ అరౌండ్ అండ్ కమింగ్ బ్యాక్. ఐ వాంట్ టు రీడ్ ద బుక్ అగైన్,
why am I diverting my attention? I will come back అని మళ్ళీ దీంట్లోకి వస్తున్నామా. కానీ ఇది రిపీటెడ్ జరుగుతూనే ఉంది. మళ్ళీ అది వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళీ నేను అనుకుంటాను, I forgot to mention that I have to read the book, I have to concentrate on this, so I must leave that one, I have to come to this అనిపిస్తుందా, అనిపించట్లేదా? అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం 3 పాయింట్స్ లో చెప్పుకుంటాం. నేను పుస్తకము చదువుతున్నా, ఐఆమ్ రీడింగ్ ద బుక్, ఐఆమ్ హియర్, దిస్ ఇస్ నంబర్ 1. ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఈజ్ సెకండ్ యాక్టివిటీ, and disturbing all the things coming whatever in the world disturbing me is the third category. ఇప్పుడు కేటగిరీలు ఎన్ని వచ్చాయి మనకి? 3 ఉన్నాయా లేదా చెప్పండి, చెప్పాలి. 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? మై సెల్ఫ్. సెకండ్ వన్ యాక్టివిటీ. బుక్ అంటే బుక్ మీద ఎగ్జాంపుల్ పెట్టుకున్నాం మనం. యాక్టివిటీ ఐఎమ్ డూయింగ్, ద యాక్టివిటీ ఐఎమ్ డూయింగ్, మనం చేస్తున్న పని. నేనున్నాను, నేను చేస్తున్న పని. ఆ పని ఇప్పుడు పుస్తకం చదవడం, ఆ పని ఇప్పుడు సినిమా చూడడం, ఆ పని ఇప్పుడు మాట్లాడడం, ఆ పని ఇప్పుడు వంట ఉండడం, ఆ పని ఇప్పుడు పడుకోవడం కూడా అవ్వచ్చు, నడవడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ద యాక్టివిటీ ఇస్ దేర్, మై సెల్ఫ్, మై యాక్టివిటీ. బట్ నవ్ అండ్ దెన్ or frequently disturbance are coming, Other influences. disturbance are coming, hurdles, disturbances in between my work. 3 ఉన్నాయా లేదా చెప్పాలి, because this is the basic understanding of this. If you understand this, meditation becomes easy. Yes, sir. Yes, all of you should please answer it. Yes, sir. Yes, wait. Got it? Got it, sir. Yes. So Bharti garu, Bharti and Sirisha, Yes, sir. you got it? Sir, So what Yes, is the sir. first one? What is the first one? I am Myself. Myself is the first one. Second one, object. object. Any activity or object or anything, whatever it may be, that what I am Yes. doing, object. Third one is Disturbances. disturbances, which is causing inconvenience or disturbance to me. ఉన్నాయా లేదా చెప్పాలి, ఉన్నాయి సార్. Yes, sir. ఉన్నాయా లేదా? Yes, sir. Yes, Yes. speed గా Yes, చెప్పాలి. sir. Yes, sir. Yes. సో ఇప్పుడు నేను చేస్తున్న పని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటే డిస్టర్బెన్స్ వస్తున్నాయి పోతున్నాయి. సో మై కాన్సన్ట్రేషన్ లెవెల్ డిపెండ్స్ ఆన్ ద డిస్టర్బెన్సెస్. సో అప్పుడప్పుడు వస్తున్న ద కాన్సన్ట్రేషన్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఇఫ్ ద నంబర్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఆర్ వెరీ లెస్ అంటే కాన్సన్ట్రేషన్ ఏమున్నట్టు, ఎక్కువ ఉన్నట్టు లెక్క. కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్. డిస్టర్బెన్స్ ఆర్ మోర్ అంటే అర్థం ఏంటి? కాన్సన్ట్రేషన్ ఈజ్ లెస్. ఈజ్ ఇట్ క్లియర్? Yes. Yes, clear. Very good. First step, we have 3: myself, object, and disturbance. When the disturbance are more, concentration is less. Disturbance are takku ante concentration perigindi ani artham. Now, ఇప్పుడు this is called concentration dharana. ధారణ అంటే ఇది. ధారణ ఏమేమి ఉన్నాయి దాంట్లో? ధారణ అన్న కాన్సన్ట్రేషన్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ధారణ అండ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. వాడు సంస్కృత్ లో ధారణ అన్నాడు, ఇంగ్లీష్ లో కాన్సన్ట్రేషన్ అన్నాం. రైట్? దాంట్లో ఏమున్నాయి? 1, 2, 3 3 ఉన్నాయి. నేనున్నాను, నేను చేసే పని ఉంది, దట్ ఈస్ ఆబ్జెక్ట్. అండ్ డిస్టర్బెన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఉండని. డిస్టర్బెన్స్ తగ్గిస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా, లేక కాన్సన్ట్రేషన్ చేస్తానని కూర్చుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా? దట్ ఈస్ లెఫ్ట్ యూ. ఇలా నేను కూర్చున్నాను, నేను కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు చేయడాలని కూర్చున్నాను, నేను కాన్సన్ట్రేట్ చేయాలి అంతే. ఎవరు వచ్చినా మీరు రాక్ పో అంటున్నాం. విల్ యూ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆర్ ఆటోమేటికలీ ఇఫ్ ద థాట్స్ ఆర్ నాట్ కమింగ్, నాట్ డిస్టర్బింగ్? ఏది ఇంపార్టెంట్, ఏది బాగా అవుతుందో మీరు ప్రాక్టీస్ ఇట్ అండ్ టెల్ యూ ప్రాక్టీస్ ఇట్ ఎట్ యువర్ ఓన్. సో అవర్ ఐడియా ఈస్ that different thoughts should not come and interfere in the process of doing my work. ఇవి రాలేదు అంటే ఆటోమేటిక్ గా కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ధారణ.
దిస్ ఈస్ కాల్డ్ ధారణ. నౌ ఇది చేస్తున్నప్పుడు ఒక స్టేజ్ లో ఓన్లీ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆర్ 1 or 2 seconds అనుకుందాం. అజ్యూమ్ దట్, ఇమాజిన్ దట్ దేర్ ఆర్ నో డిస్టర్బెన్సెస్. ఇప్పుడు ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు ఇక నో డిస్టర్బెన్సెస్ at that particular point of time. Then what is left? ఇప్పుడు ఉన్నాయి 3 అని చెప్పాము. నేను చేసే పని ఉంది, డిస్టర్బెన్స్. బట్ పాయింట్ ఆఫ్ టైం డిస్టర్బెన్స్ లేవన్నా, మరి ఏముంటాయి ఇంకా? Myself and activity. I am with the work. డిస్టర్బెన్స్ ఉంటే 3 ఉన్నాయి. డిస్టర్బెన్సెస్ కమింగ్ అండ్ గోయింగ్ ఇలా పెడదాం, అప్పుడు అర్థం అవుతుంది మనకు. I am the work. దిస్ ఇస్ డిస్టర్బెన్స్. వస్తుంది పోతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది పోతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది పోతుంది. అప్పుడు డిస్టర్బెన్స్ పూర్తిగా ఆగింది, ఒక స్టేజ్ లో పూర్తిగా ఆగింది. అప్పుడు ఏమున్నాయి ఇక్కడ? ఫస్ట్ మై సెల్ఫ్ అండ్ ద వర్క్, ద థింగ్ వాట్ ఐ ఆమ్ డూయింగ్. ఈ రెండే ఉన్నాయి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది ఈ లెవెల్లో? బికాస్ డిస్టర్బెన్స్ ఆర్ కమింగ్ టు 0. కాన్సన్ట్రేషన్ ఏమైంది ఇప్పుడు ఇక్కడ? 100%. అలా కాకుండా ఈ డిస్టర్బెన్స్ కనుక కొద్దిగా పైనకి లేచింది. డిస్టర్బెన్స్ అంటే ఇది ఇటు ఊగుతుంది. అంటే ఈ డిస్టర్బెన్స్ వస్తూ పోతూ ఉన్నాయి అనుకోండి, కాన్సన్ట్రేషన్ కమింగ్ డౌన్. ఇప్పుడు ఇది డిస్టర్బెన్సెస్ 0 అయ్యాయి అంటే కాన్సన్ట్రేషన్ 100%. ఈ రెండే ఉన్నాయి. There is no disturbances. This is called meditation. When you are doing any work, yoga karmasu kaushal, you are doing your work excellent, in a relaxed way, efficiently. That is yoga karmasu kaushalam. Yoga means doing yoga anukunda, karmasu means doing the work, kaushalam means efficiently, without any stress, without any tension. So that is, you are with this. That is called meditation. Now tell me, you are sitting from 5:30 to 7. Is your disturbances or number of thoughts has reduced from 5 in between 5:30 to 7 or not? Check it. మన యొక్క ఆలోచనలు కానీ డిస్టర్బెన్స్లు కానీ 5:30 to 7 మధ్యలో కూర్చున్నప్పుడు తగ్గాయా, పెరిగాయా, ఎలా ఉన్నాయి? You only observe it. తగ్గాయి సార్. If it is decreasing, you mean that these disturbances are coming down. So that automatically leads to what? Meditation. Automatically it leads to meditation. Meditation is not a practice. Keep it in mind. You don't learn meditation. Then how it comes? We are doing the concentration, that is dharana, or we are doing the activity. ఇప్పుడు మనం ఈ చేతులు అండి అన్నాం. సో అవేర్ ఆఫ్ ద ఫిజికల్ మూమెంట్ అన్నాం. అంటే ఈ మూమెంట్ పైన మనం కళ్ళు మూసుకొని అవేర్నెస్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఈ రెండే ఉన్నాయి. ఈ మూమెంట్. సో దిస్ అవేర్నెస్, that is concentration. When the concentration is increased, even there is no disturbance while doing this. Appudu emaindi? That becomes meditation. If you are while doing this, appudu emaindi ఆలోచనలు వచ్చాయి అనుకోండి. So this is not concentration at all. Forget about meditation. Right? మరి ఇప్పుడు ఇలా చెయ్యి ఇలా అన్నప్పుడు, yes, I am totally aware of the movement of this elbow. I know that how the muscles and how the movement is taking place. I know that. వేరే ఆలోచనలు నాకు ఏమీ లేవు. That itself is a meditation. మనం దీన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసి, మనం తప్పుగా అనుకొని, మనం ఏం చేస్తున్నాము? మెడిటేషన్ అంటే అయిపోయింది కదా, లాస్ట్ ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చొని చేతులు ఇలా పెట్టుకోవాలి, ముక్కు ఇలా మూసుకోవాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నాం. Forget about it. Remove all these concepts. Right? That concentration has to lead you to that, transform to that, modify to that level of meditation. I repeat once again, our concentration should modify, transform, and
lead to that meditation part. Not as it is, you don't practice any meditation. Even if anybody say that we practice meditation, that is very stupid idea. Very stupid idea for the convenience of collecting so many things. So we practice dharana. Extend this concentration period. Extend this concentration period. That becomes meditation. Hope I am clear in this. So in that meditation, what is there? If 3 are there, 1, 2, 3 are there, that is only a concentration. Concentration. When the disturbances are coming down, concentration increases. When the concentration is 100%, there is no disturbances or 0, then only 2 things are left. Then that is called meditation. Right? Now ask your doubts. చెప్పండి డౌట్స్ ఉంటాయి. అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలి సార్? ఆహా. అది కాన్సంట్రేషన్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలి ఏమిటి అది? ఏదైనా అర్థం క్వశ్చన్ వినపడలేదు సార్. ఈ డిస్టర్బెన్సెస్ ఎట్లా తగ్గించాలి సార్? మీ సౌండ్ క్లారిటీ లేదు. కెన్ ఎనీవన్ హియర్ దట్ వన్ అండ్ టెల్ మీ? ఎవరైనా చెప్తారా? డిస్టర్బెన్సెస్ తగ్గించాలంటే ఏం చేయాలి అని అంటున్నాను. డిస్టర్బెన్స్ తగ్గించాలంటే ఏం చేయాలి? రైట్, వెరీ గుడ్. డిస్టర్బెన్స్ ఎవరు క్రియేట్ చేశారు? మనమే. సరే, అది అంత డీటెయిల్స్ మరి అక్కర్లేదు, చిన్నగా చెప్తా. డిస్టర్బెన్స్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? రైట్, బికాస్ మాట్లాడుకున్నది ఇప్పుడు ఎప్పుడు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ గురించి మాట్లాడాం. అంటే ఎన్నో స్టెప్ ఇది? 7th స్టెప్. 7th స్టెప్ ధారణ గురించి మాట్లాడాం. తర్వాత 6th స్టెప్ ధారణ గురించి మాట్లాడాం. 6th స్టెప్ ధారణ అంటే తెలిసింది మనకి. 7th స్టెప్ లో కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చాం మనం, ధ్యానము అని. ఈ రెండు మాట్లాడుతున్నాం. ఈ 5 ప్రాక్టీస్ చేసామా ఎప్పుడైనా తెలుసా? అంటే నేను 5th క్లాస్ వరకు చదవలేదు సార్, 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పాస్ చేయించండి ఎలానైనా చేసి అన్నట్టుగా ఉంటుంది. సో ఇఫ్ యు కమ్ బై స్టెప్, this becomes very easy, nothing difficult, no difficult at all. But what we want is, మనకి ఇది ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఒకటి అలవాటు అయింది కదా. ఫాస్ట్ ఫుడ్ కల్చర్, యూజ్ అండ్ త్రో మెథడ్స్, దే ఆర్ ద డర్టీ మెథడ్స్ స్పాయిలింగ్ అవర్ నేచర్. Without knowing what is yama, niyama, asana, pranayama, pratyahara, you want to go for dharana. Before the dharana, you have this pratyahara. Pratyahara ante ento teliyakunda, you can't go to this dharana concentration. If you sit like this, I want to practice meditation, it won't come. Because this is the 7th step. Meditation won't come. Meditation రావాలంటే ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది రాదు కాబట్టి ఇది చేయాలి. ఈ కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఇది రావాలి. ఇదేంటిది? ప్రత్యాహార. ప్రత్యాహార అంటే ఎంతమంది ఇది మనకు తెలుసు, ఎంతమందికి తెలియదో చెప్పండి. ఇప్పుడు ప్రత్యాహార అంటే తెలియదు చాలా మందికి, మెజారిటీ. కానీ వీ వాంట్ కాన్సన్ట్రేషన్. ఈ పిల్లలు ఉన్నారే, సగం మంది పిల్లలు వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? వీ నీడ్ కాన్సన్ట్రేషన్, వీ వాంట్ స్ట్రెస్ రిలీజ్, వీ వాంట్ ఎనీథింగ్, నో యాంగ్జైటీ, బట్ వీ డూ నాట్ నో వాట్ ఆర్ ద అదర్ థింగ్స్. You should qualify to do certain things, right? 18 సంవత్సరాలు అయిన తర్వాత, 20 సంవత్సరాల తర్వాత పిల్లలకు పెళ్లి చేస్తారు. ముందే ఎందుకు చేయరు? దే ఆర్ క్వాలిఫైడ్ ఎట్ దట్ ఏజ్. ముందే తీసుకెళ్లి ఐఎస్, అదేంటిది, డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరినీ ఐఎస్ కలెక్టర్ ఎందుకు చేయరు? అందరికి మెడిసిన్ సీట్ ఎందుకు ఇవ్వరు? దేర్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్. సో ఫర్ దిస్ meditation, you need concentration. For this concentration, pratyahara is required. Have you ever practiced this? So if you practice these things, the remaining things will become easy. If you don't practice these things, you will get unnecessary disturbance. This has to be linked with the
other things what we have studied. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇంకా నువ్వు వయసు పెరిగింది కానీ నువ్వు ఇంకా గృహస్థ లక్షణాలతో ఉన్నప్పుడు నీకు టెన్షన్ కాకపోతే ఇంకేం వస్తుంది? హౌ కెన్ యూ గో ఫర్ మెడిటేషన్? ఇంపాసిబుల్. నేను పొద్దున గంట, సాయంత్రం గంట, టక గంట కొట్టాను, అగరబత్తీలు ముట్టించాను. తర్వాత దేవుడి పూజ కూడా ఎంత గమ్మత్తుగా చేస్తామంటే, దేవుడికి పూజ పెట్టడానికి పూలు కావాలి, కరెక్టే. పూలు కొనం మనం. పొద్దున్న లేవని సంచేసుకొని రోడ్డు మీద తిరుగుతాం. ఏమైనా ఇంటి ముందు పూలు ఉంటే అవి తీసుకొచ్చి పెడతాం. ఈజ్ ఇట్ నాట్ థెఫ్ట్? దేవుడికి పూలు పెట్టాలి, కరెక్టే. వాడు అడిగేయడం లేదు, తర్వాత సంగతి. కానీ మనం డెకరేషన్ చేయాలి. మన డెకరేషన్ మన డబ్బులు పెట్టాము, మనం కొనము. కానీ బయట ఉన్న చెట్ల అన్ని తీసుకొని కలెక్షన్ చేసుకుని చాలా బాగా చేశాను. పూలు చాలా దొరికాయి ఈ రోజున. I know these people. When you have this mentality, how can you sit like this? Sit calmly. Ala, practice from the beginning. From the beginning that becomes easy. లేదనుకోండి, ఈ ఆల్ ఇన్ వన్ టైప్ లో వచ్చాయి కదా ఇప్పుడు. ఆల్ ఇన్ వన్ టైప్ లో వచ్చి ఏదో రక 30 క్వశ్చన్స్ ఫర్ త్రూ ద ఎగ్జామినేషన్. ఇగో ఆ టైప్ లో వస్తుంది, తెలిసిందా? లేకపోతే ఆల్ ఇన్ వన్ సిట్టింగ్ పాస్. So education system has come down only after introducing this external system of examination, open examination, open universities. You need not come to college. Ala, idi kuda ala vachedi kaadu. There is no open universities for this. There is no somebody will practice for ourselves. We need to do ourselves. Andike cheppanu, this is the purpose of yoga. ఏ స్టేజ్ లో కావాల్సిన ఆ స్టేజ్ లాగిపోవచ్చు, ఏం పర్వాలేదు. ఎనీ స్టేజ్ యూ కెన్ స్టాప్. బట్ ఇది అయిపోయింది, ఇది యోగా చేసామో చేయలేదు తర్వాత సంగతి అనుకుందాం. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? 60 over, 70 over, 80 over, we do not know when we are going to that one. When will be our last day, we don't know. But what you did, except this ఏంటి పశువుల్లాగా సంతతి పెంచి ఇవి తప్ప, ఎనీ ఎక్స్ట్రా యాక్టివిటీ యూ హ్యావ్ డన్? Check ourselves. I don't say that everybody is like that. I never say that one. Check that one. What is your contribution to anybody other than your family? Check it. When you don't have the nature of giving which is not within us, how can you get that meditation and concentration? That last step I did not define that one. Samadhi sthiti. If you see the Samadhi sthiti, then you will understand meditation and this dharana, concentration, very easily. We don't go into that. We do not know where we are going. Why we are living? Okay. Why we are living? What is the purpose? Adi manaku teliyananta varaku we will be living like this, without any motor, without any this. We discuss for 1 hour, 2 hours. Because that WhatsApp calls are free, telephone calls are free, made free. The telephone calls free and tarvata everybody is busy without any work, without any productive work. They are very busy. Is it essential? What free ichar అని చెప్పి మనం మాట్లాడుకోవాలా? So think over that. That is what it is. Yes. Nothing, no thoughts will come to you if you are really doing this yoga. I promise you, 5:30 to 7 when you are doing in this yoga class, definitely thoughts will come down. Definitely thoughts will come down. That is increasing the concentration. Then why you are unable to do the same thing in the remaining 23 hours? Have you ever thought of that? ఒకసారి ఆలోచించామా ఎప్పుడైనా? ఇక్కడ గంట సేపు కూర్చుంటే బాగుందని అనుకున్నాం కదా. Then why you are stupid for all these years? Why you kept quiet? Are you so busy? Do you think that you are so intelligent? ఇలా ఎందుకు మనం ఆలోచించలేదు? ఏం పని లేకపోతే అన్ని అయిన తర్వాత కూర్చుంటాను అంటే, if that is the value you are giving to anything, any profession or anything what you are doing, you can't be success in that. That is sure, you can't be success in that. You should have the commitment and a vision and your goal, the purpose of doing anything. కాళ్ళు నొప్పి చేయి నొప్పికి అయితే హాస్పిటల్స్ లేవా? ఎంతమంది లేరు?
దానికి ఇదే కాళ్ళు పిచ్చేసినప్పుడు ఇదే మెంటల్ డిసీజెస్, సైకాట్రిస్ట్, గో టు సైకాట్రిస్ట్. బాడీలీ డిసీజెస్, గో టు దట్ హాస్పిటల్స్. అది రావాలి మనకి, ఆ ఆలోచనే లేదు మనకు. ఎంతసేపు నేను, నా పిల్లలు, నా మనవలు, మనవరాలు, వీడు వాళ్ళు, దే విల్ కిక్ యూ అవుట్. ఓకే, if not now, one fine day they will kick you out. You don't understand that. I have a question. Yeah, go on. If I can, Japan. Meerippudu, you started telling about dharana. So Yes. did you tell about the yama and niyama? I can tell all those things, but only thing is people should have enough patience to listen that one. Acha. Okay. I thought I thought I missed it. No, I did not touch that one. Okay. I did not touch that one because if I start that one, they don't come to the class at all. Okay. No, because I was looking at that 8 limbs, 8 Yeah, sure, definitely. So definitely. Ante kaadu, manam we started at yoga, that's the postures. We did the pranayama, and Yes. now you're saying about dharana, but we did not do pratyahara. Yes. I don't know what that I will just very simple in one or two lines I clarify what pratyahara is. No, I'm okay. Yeah, pratyahara is, we have 5 sense organs, right? 5 sense organs. So I don't want to say what are the names, what they do. These 5 sense organs, I give you an example of eye. Eye is for vision. We call it as ahara. Ahara means food. Food and ahara. Kanuka aharam enti vision. Chudadamu kanuka aharam. Pratyahara. Prati ahara. Prati means opposite. Pratipakshamu antaru. Pratipakshamu ante opposite side. Pratyahara ante kanidi, opposite. That is the meaning of it. Pratyahara ante artham enti mari ante the sense organs have their food. Kallaki చూడడము, చెవులకి వినడము, tongue ki taste, skin ki touch. These are the 5 sense organs with their food habits. What it is, there is no limitation, there is no satisfaction. They want more and more. Check that one if you want. They want more and more. There is no satisfaction, no limitation. Have you any control that one? Controlling of these sense organs in a simple way. Controlling of the sense organs. Withdraw the sense organs from their food, or withdraw the sense organs from their objects. Kannuki drishti, chevaniki vinadam ela aithe objects are food anukuntunnamo, withdraw that one, because they are giving you outward information and feeding into your brain. Because of that, you are getting number of thoughts. Once you cut down that, what happens? There is no, always we said that close your eyes, because మనం ఇంట్లో కూర్చొని చేస్తున్నప్పుడు దిక్కులని చూస్తూ ఉంటే మనం చేసే కన్నా అవే గుర్తొస్తాయి. అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఇలా చూస్తున్నప్పుడు అవో అక్కడ పట్టు పట్టింది, ఇక్కడ బూజు పట్టింది, దొలపలేదు, ఇక్కడ దుమ్ము వచ్చింది, ఈ గుర్తొస్తాయి మనకి. సో క్లోజ్ యువర్ ఐస్. సో ఐస్ ఇస్ టోటలీ క్లోజ్. అలా withdraw the sense organs from their objects of food. They will be diverting. That is pratyahara. That is pratyahara. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ప్రత్యాహారం వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ becomes easy or not? We are coming in a reverse way. సమాధి స్థితి, we don't know. మెడిటేషన్ కొంత అర్థమైంది, కాన్సన్ట్రేషన్ వచ్చింది. Now pratyahara. Withdraw the sense organs. Withdraw the sense organs from their objects. Or you can say simple way, controlling the sense organs. Make use of it. Make use of it whenever you want, wherever you want, to what extent you want, you make use of it. But because of a habit, because you are a slave to that organ, don't do that. That is pratyahara. Pratyahara is that. Have you ever practiced this? So how to practice this? ఎలా చేయాలి మరి? How to control the sense organs? How to control the sense organs? You have brain, intellect. Intellect part of the brain always tells you what is right, what is wrong. Right? ఒక 5 నిమిషాలు మరి ఓకేనా?
Okay. సింపుల్ గా అర్థం కావడానికి Then what's the difference between yama and pratyahara? It's similar. Yama is also like you have to abs. I did not touch that yama. I will But I'm saying. So pratyahara, is it clear or not? Yes. If pratyahara is clear, then we'll switch to other one. So now you are clear with pratyahara, dharana and dhyana. These 3 points. Hope I am clear with these 3 or not? Yes. Yeah. Pratyahara is just simply remembering, withdraw the sense organs Got or it. controlling the sense organs. Okay. Why to do anything? That is a different issue. We don't go to that now. Present moment, we don't go to that. Concentration, you know that. Dharana is that. Yama is Satya, Ahimsa, Asteya, Aparigraha, Brahmacharya antar. Satya, Ahimsa, Asteya, Aparigraha, Brahmacharya, Yama antar. These are conducts to do, to live. You get eligibility to live in a society. In a society, you should practice Satya, Ahimsa, Asteya, Aparigraha, Brahmacharya. This is called social code. Social code. Mana constitution raskunnattuga, if we want to be a social human being, we should have certain rules, regulations. Aa vidhanga, we should practice these things. Satya, I don't want to go into the details of that. Satya means truth. Ahimsa means non-violence. Satya, Ahimsa. Asteya, non-stealing. Aparigraha, non-possessiveness. Non-stealing. Brahmacharya. These are the 5. This is social conduct, how to live in a society. This is Yama. Niyama, again, Saucha, Santosha, Swadhyaya, Tapas, Ishvara Pranidhana. This is personal code. Personal code, what I should do, and social code, what you should do to live in a society. If we are following these, how I should live, how I should live in the society అనేది రెండు తెలియకుండా, యమ నియమ తెలియకుండా, మనం we started into asana. Because if I tell you, we should speak truth. Truth is God. Truth is God. If we say that God is truth, you practice truth and need not do any puja annam anukondi, వాళ్ళు they stop coming. Ahimsa. Ahimsa ante mana concept is totally stupid idea is killing, not killing. Killing, non-killing is not that. Ahimsa is largest love, greatest charity. Largest love, greatest charity is ahimsa. Do we have that? We never do that. We never practice it. Okay? We never think of it. Okay. Jesus Christ. If I take the example of Jesus Christ, people label me as Christian. If it is from Islamic religion, we call it as a Muslim. If I take from Swami Vivekananda, I'm labeled as Ramakrishna Mission. Ila manam, we are just, our mind is conditioned to only limited way of thinking. When you broaden your mind, you will be able to know what truth is, what ultimate truth is. Then it becomes your samadhi and meditation becomes easy. Without knowing this, we are attempting this. Allah, so I was talking about this truth. Truth, that is truth. Ahimsa. Jesus Christ శిలువేస్తున్నప్పుడు వాడు ఏం చెప్తారు తెలుసా? These innocent people, he never criticized them. They do not know what they are doing. Please excuse them అంటాడు. వాడికి తలపైన మేకులు కొడుతుంటే వాడు వచ్చి ఎక్స్క్యూజ్ చెప్పడం ఏంటి, వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయడం అర్థం ఏంటి? That is the highest level of ahimsa. Okay, that's what ahimsa is. Are we ever thought of that one doing practice? Are we not criticizing our family members, our society, or the colleagues, or wherever we are working? Are we living in coordination with the people living in a house, in a family, or in a workplace? That's what ahimsa is. Satya, ahimsa, asteya. Asteya means non-possessiveness. Yes. చాలా సంపాదించాను, 4 ఏళ్ళు. ఓకే, అవి నాట్ పొజిషన్ దట్. అరే 120 పోతే పోయింది. దిస్ ఓన్లీ ఏ కాన్సెప్ట్.
Whether we know it or don't know, that's a different issue. Are we ever thinking of that? Okay, ఎలా అయితే అలా కానీ అనే పరిస్థితి ఉందా? అంటామా మనం ఇదంతా నాది, ఏమన్నా అయిపోతే ఎలా, ఈ ఫీలింగ్ లో ఉన్నామా? దట్స్ వాట్ సత్య అహింస ఆశ్చర్య. Non-stealing. Don't steal anything from anyone. These are the highest principles to be practiced for personal code as well as social code. Without knowing this, we are entering into this, and we want meditation. We want to do this. How? I don't use the word because people feel bad, but this is the reality. Reality. చిన్నపిల్లాడు వచ్చి నాకు షేక్స్పియర్ పుస్తకం కొని చదువుతాను అన్నట్టు ఉంటుంది. ఒరే ముందు ఏబిసిడీ నేర్చుకోరా అంటే, ఏబిసిడీ నాకు వచ్చు కదా, A to Z నాకు వచ్చు కదా, ఇంకేం నేర్చుకోవాలి, దాంట్లో అందరికీ ఎక్కువ ఉంది. ఏబిసిడీ వచ్చాయి కదా, ఆసనాలు వచ్చాయి కదా, యమ నియమ తెలిసింది కదా, నాకు యమ వచ్చింది తెలిసింది, సత్యాహింస ఆశ్రయ అపరికర బ్రహ్మచర్య యమ అన్నాం, శౌచ సంతోష స్వాధ్యాయ ఈశ్వర ప్రాణిద నియమం అన్నాము. సో యమ నియమాలు తెలిసాయి. నాకు శ్వాసన ఓకే నిన్న చేసాము, ప్రాణాయామం అయిపోయింది, మరి మెడిటేషన్ ఓకే రాలేదు, ఎందుకు రాలేదు? ఇప్పుడు నువ్వు ఎంత స్పీడ్గా వచ్చావు అంత స్పీడ్గా వచ్చి వెళ్తుంది అనుకో. దట్స్ వాట్ వి హావ్ టు. ఇట్ నీడ్స్ టైం, ఇట్ నీడ్స్ పేషెన్స్. అందుకే మనం అన్నది those are really committed, those are really interested in this type of exchanging of views. Learn from each other. Then to have evening classes in 1 hour or 2 hours per week, 1 or 2 hours. Interesting. Otherwise, no problem. We have our own works because all of us are very busy person. They get call from Prime Minister at any time. Who knows? Right? That's it. 7:15 అయింది. చెప్పండి సార్. శ్రేయాని సార్. ఎవరు? ఇప్పుడు శ్రేయ సార్. శ్రేయ. చెప్పాము సార్. ఇప్పుడు మనం మార్నింగ్ చేస్తున్న ఈ యోగాసనాలు ఈవినింగ్ చేయొచ్చా సార్? ఉండదా సార్? ఉండదు. ఓకే సార్. ఇంకేమైనా కావాలా? ఎస్ సార్. దేనికి ఇవన్నీ? మామూలుగా సార్, అంటే కొంచెం బాడీ ఫిట్ పెట్టుకోవడానికి, అంతే, ఫిట్నెస్ కోసం. ఇప్పుడు సరే, రైట్. ఎనీ క్వశ్చన్స్ ఆర్ షల్ వి క్లోజ్ ఇట్? నో క్వశ్చన్స్ సార్. వి ఎక్సీడెడ్ అవర్ లిమిట్స్. 7:15 అయిపోయింది. ఓకే, షల్ వి క్లోజ్ దిస్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్ సార్. నువ్వే చెప్తున్నావు, ఎవరు అడగట్లేదు. No questions. రైట్. సో సంధ్య ప్రేయర్ చెప్పి. ఏముంది, 3 సార్లు ఓంకారము లోకా సమస్త సుఖినో భవంతు. Yes sir. Yes sir. Mute on. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. Thank you. Thank you very much. Om Shanti Shanti Shanti.